శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ ఆగస్ట్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయంలో ఉన్న కుజుడు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు. ఇంకా ఇతరత్ర గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే అననుకూలంగా ఉన్నాయి. వీరికి సంబంధించి స్తోత్రపారాయణాలు చెయ్యండి, నవగ్రహ స్తోత్రపారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇక ఆలయాలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి, లేదా మీ ఇష్ట దేవత ఆలయానికి వెళ్తే అక్కడ దర్శనం చేసుకోండి. ఏదో ఒక ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. ఆలయానికి వెళ్ళడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం కదా ఆలయం అంటే. అక్కడ ఏ దేవి దేవతలైనప్పటికీ కూడా ఒక శక్తిని కలిగి ఉంటారు. అక్కడ పూజలు చేసే విధానం వల్ల గాని, ప్రతి వారు వచ్చి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావనతో పూజ చేసుకొని వెళ్ళడం గాని, అమ్మవారికి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవడం వల్ల గాని, అక్కడ ఉన్నటువంటి శక్తి చాలా గర్భగుడిలో విలీకృతమై ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలని దర్శించడం ద్వారా మనకి చాలా వరకు పాపం అనేది పటాపంచలవుతూ ఉంటుంది. మనం మనసులో ఉన్నటువంటి కోరిక తీరడానికి మనము ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారికి మనము నివేదించాలి. నాకు ఈ కష్టం ఉందమ్మా, నాకు ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి అక్కడ నివేదించి ఆ కష్టం తీరడానికి ఏమి చెయ్యాలి అని అడగండి అమ్మవారిని. ఆవిడ మీకు ఒక మంచి ఆలోచన ఇస్తుంది. దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఆలయ సేవ చెయ్యండి, ఆశ్రమ సేవ చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏవి ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో రవి గారు ఉన్నారు, బుధుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. లాభస్థానంలో శని గారు ఉన్నారు. మరి 5 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి అనుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందా అంటే కొంతవరకు అవకాశం ఉంది. శని గారు చాలా చాలా బాగుంటున్నారు, కానీ స్తోత్ర పారాయణాలు అవసరం. కుజుడి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా అవసరం. ఇక శుక్రాచార్యుల వారికి కూడా చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారికి లేదా పార్వతీ అమ్మవారికి మీ ఇష్ట దేవత పూజ చెయ్యండి. అలాగే బొబ్బర్లు ఏ అమ్మవారి గుడిలో అయినా చక్కగా నివేదన చేసి భక్తులకి వితరణ చేయండి. తీపి పదార్థం పరవాన్నం అంటాము, పాయసం అంటాము, క్షీరాన్నం అంటాము, పలు విధాల పేర్లతో పిలుస్తూ ఉన్నటువంటి ఈ పాయసం అమ్మవారికి నివేదన చేసి భక్తులకి వితరణ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. మానసిక బలం ఇంకా దృఢపడుతుంది. కుటుంబ జీవితం కొంచెం బాగుండడానికి అవకాశం వస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా మీరు ఓర్పు కలిగి ఉంటారు, ఉండాలి కూడా. సంతానం విషయంలో క్రమశిక్షణాయుతమైన పనులు అని చెప్పి మీరు ఎటువంటి రూల్స్ కూడా మీ సంతానం మీద రుద్దకండి. వారు ఎలా ఉన్నా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లాభాల బాటలో ఉన్నారు మీరు. అయితే ఈ శని గారి యొక్క స్థితి సంచారము ఎంత లాభాలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగ జీవితంలో శారీరక శ్రమని పెంచేస్తూ ఉంటాయి. దీనికి కూడా మీరు తట్టుకోగలుగుతారు. సంయమనం పాటించండి. అన్ని అంశాల పట్ల ఓర్పుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అనేక విధాలా మీకు శుభం కలుగుతుంది అని చెప్పి మరి తెలియజేస్తున్నానండి. శుభం. మిథున రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా అంటే, ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 4 గ్రహాలు బాగున్నాయి కదా అనుకుంటే, ఇక్కడ శుక్రాచార్యుల వారి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాల విషయంలోనే మీకు ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. అన్యోన్యత విషయంలో కొద్దిగా దూరం కనిపిస్తుంది. భార్యాభర్తలు కొంచెం సంయమనం పాటించండి. ఇవన్నీ చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. లాభాలు అనేవి తక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగ జీవితంలో మీకు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక తృప్తి అనేది లభిస్తుంది. గురుగారి దృష్టి ఉన్నది కాబట్టి మీకు కొంచెం అనుకూల ఫలితాలు ఉద్యోగ జీవితంలో ఉంటాయి. మాట పరపతి పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయం పెరుగుతోంది, కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ బాగా పెరిగేటటువంటి కాలంగా గుర్తించండి. ఈ కుజ శుక్ర శనిగారుల యొక్క ఫలితాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి.
కొంచెం శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు చంద్రులు ఇద్దరు కూడా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా మీకు అనుకూలతని ఇవ్వడం లేదు. మరి ఈ గురుచంద్రులు ఇద్దరు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కదా అంటే అద్భుతమైన ఫలితాలే ఇస్తారు. అయితే మీరు ఇతర గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉంటే, మీ భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టినట్లయితే అప్పుడు మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి ఈ సూక్ష్మమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా చెయ్యండి, గురుగ్రహ జపాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, ఇష్టదేవత ఆరాధన స్తోత్రాలు చెయ్యండి. మీకు కీర్తి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, మాట పరపతి పెరుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది. అనుకోని పనులు కూడా ముందరకొచ్చి చక్కగా అనుకునే తీరుగా తయారవుతాయి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. సింహరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, అనుకూలమైనటువంటి గ్రహస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు అని అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. ఎందువల్ల? రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, ద్వితీయంలో నీచ శుక్రుడు. ఏ విధమైనటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి? ఎటుపక్క నుంచి చూసినా నిరాశ, భయము, అన్యోన్యత తగ్గడం, ఈ వివాహేతర సంబంధాలు ఇబ్బంది పెట్టడం, ఎవరితో అయినా స్నేహ సంబంధాలు ఉండొచ్చు, బంధుత్వాలతో చక్కటి బంధుత్వం ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ కూడా అపోహలకి దారితీసేటటువంటి పరిస్థితి, ఒక ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నది అనేలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే మీరు చాలా అనుకూలమైనటువంటి, ధైర్యమైనటువంటి, సాహసోపేతమైనటువంటి మనోధైర్యాన్ని కలిగి ఉన్నారు. దీనిని విడగొట్టుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో దీనిని తగ్గనివ్వకండి. గురుబలము వ్యయస్థానంలో ఉన్న గురువుగారు బలమే కాబట్టి ఆ గురువుగారు మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు అనే ధైర్యంతో ముందరికి వెళ్ళిపోండి. నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఒక మానసిక ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉంటారు, సాధిస్తారు, చక్కటి ప్రశాంతత చిక్కుతుంది. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా ఇక్కడ ఏకాదశం కూడా చాలా పండుతోంది. ఏకాదశంలో గురువుగారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, బుధుడు ఉన్నారు, ఇంకా చంద్రుడు ఉన్నారు. రాశిలోనే శుక్రాచార్యుల వారు ఉన్నారు. కొంచెం అటు ఇటుగా ఉంటాయి పరిస్థితులు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే షష్టంలోనూ లాభంలోనూ ఉన్నాయో మీరు ఏ పని చేపట్టినా విజయ అవకాశాల వైపుకు దారితీస్తుంది. ఊహించని విధంగా ధనం వస్తుంది. అలాగే రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా వచ్చేటటువంటి ధనము వల్ల మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి. వైవాహిక జీవితంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా ఉంటాయి. మీ మనోబలం అయితే బాగా పెరుగుతోంది, ఇందులో ఎటువంటి భయము పడనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, సంతానము పూర్వం కన్నా ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటారు. మీకు ఇది చాలా మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ శనిగారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ స్తోత్ర పారాయణాలు చేసి అలాగే హనుమాన్ చాలీస కూడా పఠన చేయండి. మరింత ఆశాజనకమైన పరిస్థితులు, ఫలితాలు మీకు ఉంటాయి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, దశమ స్థానంలో రవి గారి యొక్క స్థితి సంచారం కానీ, చంద్రుని యొక్క స్థితి సంచారము కానీ, రవి బుధులు కలిసినటువంటి బుధాదిత్య యోగము కానీ, ఏకాదశంలో కేతువు యొక్క సంచారం కానీ, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కానీ మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశము, స్థాన చలనం ఉండే అవకాశము, భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత కనబడని అవకాశము, వివాహేతర సంబంధాల విషయంలో కొంచెం
జాగ్రత్తగా ఉండాలి అనే అనిపించేటటువంటి సంఘటనలు, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహస్థితి బాలేదు కాబట్టి ఇదే ప్రధానంగా చెప్పుకుంటున్నాం మనము. అయితే ఉద్యోగ జీవితం చాలా బాగుంది. ఇక్కడ రవి చంద్రులు ఇద్దరు బాగున్నారు కాబట్టి మీ సామర్థ్యం బాగుంటుంది. ఉద్యోగ నిర్వహణ చాలా బాగుంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మనసుని చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలుగా తెలియచెప్పవచ్చు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఇంటి దేవుణ్ణి పూజించండి. చాలా వరకు మీ మనశ్శాంతి పెరిగిపోయి మీ కష్టం గట్టెక్కిపోతుంది. మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి నవమ స్థాన గురువు గారి సంచారం చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే శుక్రాచార్యుల వారి వల్ల అంత గొప్ప ఫలితాలు అయితే ఉండబోవడం లేదు. లాభస్థానంలో ఉన్నారు, అంతవరకు సంతోషమే. ఏదో 1-2 లాభాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ పూర్తిగా మానసిక ఆనందం కలిగించేటటువంటి లాభాలైతే ఉండబోవడం లేదు. ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళేటప్పుడు ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో పూర్తి అప్రమత్తత అవసరం. అలాగే ఈ గురువు గారి యొక్క సంచార ఫలితము మీకు ఒక అదృష్టంలో వెన్నంటి ఉన్నది. ఏ గ్రహాలకి ఆ గ్రహాలు ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ గురువుగారి యొక్క ఉచ్చస్థాన సంచారం నవమంలో మీకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది. అది ఎలా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంపొందింపజేస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా ఈ కష్టాన్ని నేను గట్టెక్కగలను, నేను ఎందుకు భయపడాలి అనేలాంటి ఆలోచన మీ మనసుకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఆ కష్టానికి ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి అది మీకు కష్టం అనిపించదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మనము భరించలేకపోతేనే దాన్ని కష్టం అనుకుంటాం. భరించగలిగితే ఏవో చిన్న వస్తుంటాయి పోతుంటాయి అని తేలిగ్గా తీసేస్తాం. అలా తేలిగ్గా తీసేసేటటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప అంతకన్నా కఠినమైనవి ఏవి ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అర్ధాష్టమ రాహు సంచారం కాబట్టి దుర్గనామాలు బాగా పఠించండి. అలాగే ఈ శని కుజ శుక్ర స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలమైన కాలం ఈరోజు మీకు ఉంటుంది. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన రాహు గారి సంచారం చాలా బాగుంటూ ఉండగా ఇక దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలండి, మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అంతేకాదు ఈ ఉద్యోగ జీవితంలో లేదా రుణభారాలకి సంబంధించి లేదా ఏదన్నా లాభాలకి సంబంధించి కొంచెం మీరు ఓర్పు వహించి ఉండాలి. అనంగానే చాలా మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. కుజుని స్థితి 4వ దృష్టి చేత శుక్రాచార్యుల వారి పైన, శనిగారి స్థితి సప్తమ దృష్టితో శుక్రాచార్యుల వారి పైన, ఇది మిమ్మల్ని చాలా శారీరక పరమైన ఇబ్బందికి లోను చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకుంటూ యోగా కూడా చెయ్యండి. ఇది చాలా చెప్పదగిన సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీరుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అన్ని అంశాలలోనూ అప్రమత్తత అవసరం, దైవ ధ్యానం అవసరం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో కుజుని సంచారము, అలాగే సప్తమ స్థానంలో గురువుగారి సంచారము, చంద్రుని సంచారము, ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. వెరసి 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. చాలా అద్భుతంగా ఉంటాయి ఫలితాలు. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వారు ఇక్కడ సంతాన రీత్యా అంత గొప్పగా ఫలితాలను ఇవ్వబోవడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2 విషయాలలోనూ మరీ జాగ్రత్తగా ఉండవలసిందిగా, సంయమనం పాటించుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి,
కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ధనము వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పరస్పర విభిన్నమైనటువంటి భావన. కొంతమంది విషయంలో చాలా చాలా బాగుండొచ్చు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండవచ్చు. ఇక్కడ వివాహేతర సంబంధాలు కానీ, అలాగే ఏదన్నా వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారి విషయంలో కానీ చాలా వరకు మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం ఇది. చాలా చెప్పదగ్గ సూచన. మరి మిగతా గ్రహాల విషయంలో ఏ విధంగా ఉందండి అంటే, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. శత్రువుల సంఖ్య తగ్గే విధంగా, మిత్రుల సంఖ్య పెరిగే విధంగా, రుణభారాలు కొంచెం తగ్గే విధంగా ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని బాగా పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. చెప్పిన జాగ్రత్తలు పాటించండి. ఎప్పుడూ సంయమనంతో ఉండడం వల్ల అది మంచే అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఇబ్బందికరమైన ఫలితాలకి దారి తీయదు. అయితే శివారాధన ముఖ్యంగా చేయండి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శని గారికి, కుజుడికి, శుక్రాచార్యుల వారికి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలవంతమైన కాలం మీకు ఈ రోజు ఉంటుంది. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గాని, బుధుడు గాని, చంద్రుడు గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా కాస్త మంచి ఫలితాలనే ఇస్తున్నారు. అయితే శని కుజుల దృష్టుల కారణం చేత ఇక్కడ అంత పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ, వివాహేతర సంబంధాల విషయాలలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కానీ, రాజకీయ నాయకులకి కానీ, ఎవరితోటైతే మనకి సత్సంబంధాలు ఉన్నాయి అని మనము స్నేహ స్వభావంగా ఉంటున్నామో వారి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఎక్కువగా ఏది మాట్లాడద్దు. ఇది ఊహించుకున్నాను, ఇది ఇలా అనుకున్నాను అనే లాంటివి అసలు చెప్పొద్దు. వీలైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే గణపతి పూజ చేసుకోవడము, శుక్ర కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే హనుమాన్కి వడమాల వేయడము, ఇది చేయండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. అయితే వీలైనంత వరకు ప్రశాంతతగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇందుకొరకు యోగా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క ఫలితము చాలా చాలా బాగుంటుంది. కానీ మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత ఇక్కడ శత్రు రోగ రుణస్థానము బాగుంటూ ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతోంది, గురుబలము లేదు, అలాగే శని గారు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలే అవుతూ ఉండగా ఇక్కడ పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. మీనరాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి పంచమ స్థానంలో ఉంటూ ఉండగా, ఈ 4 గ్రహాలు ఒకదానికొకటి భిన్నమైనటువంటి గ్రహాలు. ఈరోజు అమావాస్య అవుతున్న కారణం చేత రవి చంద్రుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అంత పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కానీ పంచమ స్థానంలోనే గురువు గారు ఉన్నందువల్ల అనేక అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అనుకోని విధంగా ధనము వచ్చేదైతే చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ఈ ఫలితం చాలా చాలా బాగుంటుంది. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చేత అనేక రకాలుగా మీకు ఇవాళ అందలం ఎక్కేటటువంటి ఫలితాలు. అందలం ఎక్కడం అంటే నిజంగా పల్లకి ఎక్కడం కాదు, ఒక మెట్టు ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి ఫలితాలు. ఏదో ఒక విధంగా ఈ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా కుటుంబంలో కానీ కొంచెం మీ పేరు బాగా పైకి వస్తుందన్నమాట. ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ విధంగా మనశ్శాంతి కలిగే విధంగా ఒక మెట్టు ఉన్నత స్థితికి వెడతారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నిజానికి ఈ గురువు గారు కానీ, చంద్రుడు కానీ కలిసి ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రోజు అమావాస్య అవుతున్న కారణం చేత చంద్రుని యొక్క ఫలితాలు కళలు తగ్గిపోయి గురువుగారితో కలిసినప్పటికీ కూడా అంత
ఎక్కువగా పనిచేయవన్నమాట. ఇక్కడ గజకేసరి యోగం ఇచ్చేటంత గొప్ప ఫలితాలు ఈ రోజు ఉండబోవు. ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. చంద్రగ్రహ స్తోత్రాలు బాగా పారాయణ చేసుకోవడం వల్ల లేదా గౌరీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఇక మిగతా అన్ని అంశాలలోనూ మీ దైవ బలం మిమ్మల్ని కాపాడుతూ వెళ్తుంది. సంయమనం పాటించి ఉండండి. అలాగే ఇతర గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు మనం ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం గాని లేదా హనుమాన్ చాలీసా పఠన చేయడం గాని చేయడం ద్వారా చాలా అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.